शारदाम्बामजस्रं मदम्बं भजे शारदाम्बामजस्रं मदम्बम् శ్రీకళ్యాణగుణాపహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే ఒక కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరము అంటే ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివస కాలో జగద్భక్షకః అని కాలపురుషుడు కాలాన్ని హరిస్తూ ఉంటే మనుష్య జన్మెత్తిన మనమందరము కూడా రోజులు గడిచిపోతూ ఉంటే దుర్లభం మానుషం జన్మం అన్నారు. ఈ మనుష్య జన్మ లభించినందుకు మరొక్కసారి గుర్తు చేసేటువంటి కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మానవుని కర్తవ్యం ఏమిటో చెప్పడానికి. పశువులాగా బ్రతికితే మనిషికి పశువుకి తేడా ఏమిటి? మనిషిగా బతకాలి. మనిషిగా బతకడము అంటే తాను సంతోషంగా ఉంటూ తన చుట్టూ ఉన్నవారందరినీ కూడా ఆనందంగా ఉంచగలిగితే అది మానవ జన్మకు సార్థకత. కాలంలో సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి మార్పులు చేసుకోవాలి అని సింహావలోకనం చేసుకోవడం కొరకు మన మహర్షులు మనకి ఇటువంటివి సూచించారు. ఉగాది నాడు విశేషంగా పంచాంగ శ్రవణం చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయం మనకి ఏర్పరిచారు. పంచ అంగములు, కాలమునకు ఉండేటువంటి 5 అంగములు, తిథి వార నక్షత్ర యోగ కరణములు అనేటువంటి 5 అంగములను కనీసం ఉగాది నాడన్న నిజానికి ప్రతిరోజు చూడాలి. ప్రతి ఇంట్లో ఒక పంచాంగం ఉండాలి. దాని మీద పొద్దున్నే స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక పుష్పం పెట్టి 4 అక్షతలు వేసి నమస్కారం చేసి వెళితే శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్న దోషాపహం. ఈ పంచాంగము శ్రవణం చేస్తే ఏం జరుగుతుంది చెప్పింది. ముందు లభించేది శ్రీ అంటే సంపదలన్నీ కూడా లభిస్తాయి. కళ్యాణం అంటే శుభకరం జరుగుతుంది, శుభంగా ఉంటుంది, ఇల్లంతా ఆనందంగా సంతోషంగా శుభంగా ఉంటుంది. రిపుహరం అంటే శత్రునాశనం జరుగుతుంది. మాకు శత్రువులు లేరండి అనుకోవచ్చు మీరు. బయట శత్రువుల గురించి కాదు, అంతఃశత్రువుల గురించి మాట్లాడుతోంది. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఈ లోపల ఉన్నటువంటి శత్రువులను జయించాలి అంటే పంచాంగము రోజు చూస్తే చాలయ్యా ఆ శత్రువులను జయిస్తావు అన్నారు. శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్న దోషాపహం. దుస్వప్నాలు ఏమన్నా వస్తే, దాని దోషాలు ఏమన్నా ఉంటే మీరు తెల్లవారు లేచిన తర్వాత పంచాంగం ఒకసారి చూసుకుంటే తిథివార నక్షత్ర యోగ కరణాలు, ఇవాళ తిథి ఏమిటి, ఇవాళ వారం ఏమిటి, ఇవాళ నక్షత్రం ఏమిటి, ఇవాళ యోగం ఏమిటి, ఇవాళ కరణం ఏమిటి అనేటువంటిది చూసుకుంటే చాలు. దుస్వప్న దోషాపహం. అంతేకాదు గంగా స్నాన విశేష పుణ్యఫలదం అన్నారు. ఎక్కడికో గంగకు వెళ్ళి స్నానం చేయక్కర్లేదు. ఇంట్లో పంచాంగము రోజు ప్రొద్దున్నే ఒక్కసారి ఈ విషయాలు తిథివార నక్షత్ర యోగకరణాలు చూసుకుంటే చాలు, గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. గోదానతుల్యం నృణాం.
50,000, 60,000, 75,000 పెట్టి గోవును కొని దానం ఇవ్వక్కర్లేదు. రోజు పంచాంగం చూడండి అన్నారు. ఒక్కసారి ఈ తిదివార నక్షత్ర యోగ పూర్వం ఇంటింటికి వచ్చి పంచాంగం చెప్పి అదొక భృతిగా పెట్టుకునేవారు. జీవనాధారంగా ఉండేది వారికి. ఇవాళ తిథి ఇది, ఇవాళ నక్షత్రం ఇది, ఇవాళ యోగం ఇది, ఇవాళ కరణం ఇది అని చెప్పేవారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి దేవాలయాల్లో కూడా ఈ పంచాంగము వినిపించేటువంటి సాంప్రదాయం ఉన్నది. కాబట్టి గోదానతుల్యం నృణాన్ ఆయుర్వృద్ధిదం, ఆయుష్ అభివృద్ధి చెందుతుంది. శుభకరం సంతాన సంపత్ప్రదాం, సంతానము సంపదలు అన్నీ కూడా ఈ పంచాంగము ఒక 5 అంగముల గురించి రోజు చదివితే చాలు, 2 నిమిషాలు కూడా పట్టవు. కానీ మనకు వీటి మీద శ్రద్ధ లేదు, అందుకని చూడం. తిదివార నక్షత్ర యోగకరణాలు చూడడం మొదలు పెడితే ఇవన్నీ లభిస్తాయని శాస్త్రం చెప్తున్నది. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం, పంచాంగము వింటే కూడా చాలు అన్నారు. అందుకని మీరు చదవడము, ఇంట్లో వాళ్ళకి వినిపించడము, ఇది ఒకటి అలవాటు చేసుకుంటే ఇది ఒక మంచి అలవాటు. దీనివల్ల మేలు జరుగుతుంది. సరే, సంవత్సరం మారుతున్నది, ఋతువులు మారినాయి. ఒక సంవత్సరంలో 2 అయినములు. విశ్వావసునామ సంవత్సరం పూర్తిగా వచ్చింది. తర్వాత సంవత్సరం పరాభవనామ సంవత్సరం. పరాభవ అనగానే వెంటనే మనము అవమానము అనుకుంటున్నారు అందరూ. పరాభవ సంవత్సరంలో అవమానాలు జరుగుతాయి అని కాదండి. మహర్షులు సంవత్సరాలకి పేర్లు పెట్టినప్పుడు వాళ్ళకి ఏమాత్రం లేశమాత్రం కూడా నెగిటివ్ అనేటువంటి థాట్ ఉండదు. పరాభవనామ సంవత్సరం యొక్క అర్థం ఏమిటి అంటే పరాభవ, లలితా పరాశక్తి అంటున్నాం, ఆది పరాశక్తి అంటున్నాం. అక్కడ పరాశబ్దం వాడారు. ఇహము పరము అంటుంటాం. ఇహము కాకుండా పరములో ఉండేటువంటి దేవతా స్వరూపము ఆది పరాశక్తి. పరా భవ అంటే శివుని యొక్క అష్టమూర్తులలో భవాగ దేవాగ నమః, సర్వాగ దేవాగ నమః, ఈశానాగ దేవాగ నమః, పశుపతేర్దేవాగ నమః, రుద్రాగ దేవాగ నమః, ఉగ్రాగ దేవాగ నమః, భీమాగ దేవాగ నమః, మహతో దేవాగ నమః అని భవశ్చ దేవశపత్నే నమః, సర్వస్వ దేవశపత్నే నమః అని శివుని యొక్క అష్టమూర్తులలో ఒక రూపమైనటువంటి భవ అంటే ఉన్నాడు అని అర్థం. శివుడు అమ్మవారు, పరా అంటే అమ్మవారు, శక్తి శివుడు, వీరిద్దరూ నాయకత్వం వహించేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. అందుకని ఈ సంవత్సరము విశేషమైనటువంటి దైవభక్తి బాగా పెరుగుతుంది. దేవాలయాలు, తీర్థయాత్రలు, యమునా పుష్కరాలు రానున్న ఈ సంవత్సరం విపరీతంగా జనాలు పెడతారు. అందరికీ భక్తి కలుగుతుంది. ఆ భక్తి వల్ల పుణ్య సముపార్జన చేసుకుంటారు. ఈ సంవత్సరం యొక్క వైశిష్ట్యం అటువంటిది. కాబట్టి పరాభవ అనగానే భయపడిపోకండి, ఏదో అవమానం జరిగిపోతుంది అని అనుకోకండి. పరాభవం ఒకవేళ జరిగినా రాజులకు జరుగుతుంది, సామాన్యులకు అందరికీ సంబంధించేది కాదు. కాబట్టి పరాభవ అంటే శివశక్తులు కూడినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఈ సంవత్సరానికి రాజు గురువు. ఇంకేం కావాలండి? గురువుకే సర్వాధికారాలు ఉన్నాయి. గురువు ఏం చేస్తాడు? జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు, భగవంతుని వైపు మళ్ళిస్తాడు, మంచి పనులు చేయిస్తాడు, పుణ్యాన్ని గురించినటువంటి కర్మలు ఆచరించే విధంగా ప్రోత్సహిస్తాడు, సన్మార్గాన్ని బోధిస్తాడు. ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా అటువంటివి లభిస్తాయి, అయాచితంగా లభిస్తాయి. అనుకోకుండా పుణ్యకార్యాలు నిర్వహిస్తారు, అసంకల్పితంగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు.
క్షేత్ర దర్శనాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, భజనల్లో పాల్గొంటారు, పూజలు, నోములు, వ్రతాలు ఇత్యాదులన్నీ కూడా భారీగా జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం. ఎందుకంటే రాజు గురువు అయినాడు. రాజు గురువు యొక్క ఫలము, ఈ రాజు గురువు అవ్వడం వల్ల పాలకులు, నాయకులు సన్మార్గంలో కొంత నీతి నియమాలతో నడుచుకుంటారు. దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజా సంక్షేమము అభివృద్ధిలోకి వస్తుంది, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు, సంక్షేమ పథకాలన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ సంవత్సరం మంత్రి కుజుడయ్యాడు. కుజుడవడం వల్ల కొంచెం పల్లెలలో అగ్ని ప్రమాదాలు, అలాగే భూకంపాలు ఇత్యాదులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దేశాల మధ్య యుద్ధ భయం ఉంటుంది. ఇది కొంత భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి. అయితే ధనధాన్యాదులు పెరుగుతాయి. భూమి నుండి వచ్చేటువంటి ధాన్యం, కుజుడంటే భూమి పుత్రుడు కాబట్టి భూమి నుండి వచ్చేటువంటి ధాన్యాలన్నీ కూడా పంటలు బాగా పండుతాయి. దానివల్ల ఫలితం అది. ధాతువులు, లోహములు ఇవన్నీ కూడా సరసంగా ఉంటాయి, ధరలు మరీ పెరిగిపోవు. సరసంగా ఉండడము అంటే తగ్గవు, ఎందుకంటే వ్యాపారస్తులు తగ్గించరు, పెంచకుండా ఉంటారు, బాగా విపరీతంగా పెరిగిపోవు. అలాగే అర్ఘ్యాధిపతి చంద్రుడు, అందువల్ల పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి, రైతులందరికీ గిట్టుబాటు ధరలు లభిస్తాయి, అందరూ కూడా సుఖ సంతోషాలతో, మానసికమైనటువంటి ప్రశాంతతతో, సంతోషంతో ఉంటారు. మేఘాధిపతి చంద్రుడు, ఆయన చంద్రుడు అవడం వల్ల గోవులు చక్కగా పాలిస్తాయి. గోసంపద కలిగినటువంటి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. సస్యాధిపతి శుక్రుడు, వీటి వలన నీటి పంటలు, మెట్ట పంటలు బాగా పండుతాయి. తెల్ల నేల భూముల నుండి పంట దిగుబడి బాగుండి, అలాగే తెల్లటి సస్యాలు బాగా విశేషంగా పండుతాయి. అంటే తెల్ల నువ్వులు ఇత్యాదులు, తెల్లగా ఉండే ధాన్యాలన్నీ కూడా. సేనాధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడికి ఈసారి అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, సేనాధిపతి కూడా లభించాయి. అందువల్ల కొంత ధరలు పెరిగే అవకాశం ఉన్నది. అయితే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటారు. సమృద్ధిగా పాలు, పెరుగు ఇత్యాదులన్నీ కూడా లభిస్తూనే ఉంటాయి. రసాధిపతి అయినటువంటి రవి యొక్క ఆధిపత్యం వల్ల నూనె, బెల్లం, ఉప్పు, నువ్వులు వంటి వాటి రసవస్తువుల ధరలు కొంచెం నియంత్రణలో ఉంటాయి. నల్లని భూములు, నల్లని పంటలు కూడా బాగా పండుతాయి. అంటే ఇందాక చెప్పుకున్నాం మనం తెల్లని భూములు, తెల్లని పంటలు అని. సస్యాధిపతి శుక్రుడైనందువల్ల, అలాగే రసాధిపతి రవి అయినందువల్ల నల్లని భూములను యాతావాత మొత్తం మీద అన్ని రకాల భూముల్లో అన్ని పంటలు బాగా పండుతాయి. ధాన్యాధిపతి బుధుడయ్యాడు కాబట్టి కొంచెం చిరుధాన్యాలు బాగా పండుతాయి. ఈ ధాన్యాధిపతి బుధుడవడం వల్ల పాలకులకు కొంత భయభ్రాంతులను గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వర్ష ప్రమాణము ఈ సంవత్సరము మేరు పర్వతానికి దక్షిణ భాగమందు మేఘోత్పత్తి కలిగి మంచి వర్షాలు బాగా పడతాయి. 100 యోజనముల ఎత్తు, 60 యోజనాల విస్తీర్ణంతో 10 భాగాల వర్షం పడుతుంది అని
మనకి పంచాంగకర్తలు చెప్తున్నారు. అయితే ఈ 10 భాగాల వర్షము పర్వత ప్రాంతమందు పడుతుంది, 4 భాగాల వర్షం మాత్రం భూభాగమందు పడుతుంది. అయినా అది సరిపోతుంది మనకి. ఇకపోతే కందాయ ఫలాలకు వద్దాం. దానికన్నా ముందు కర్తరి గురించి తెలుసుకుందాం. ఈ పరాభవనామ సంవత్సర వైశాఖ బహుళ తదియ సోమవారం అంటే మే 4వ తేదీ నుంచి డొల్లు కర్తరి ప్రారంభమై 11వ తేదీ నుండి అగ్ని కర్తరి ప్రారంభమవుతున్నది. అధిక జ్యేష్ఠ శుద్ధ నవమి సోమవారం 25 మే అప్పటి వరకు ఈ కర్తరి ఉన్నది. అంటే సుమారుగా మే 4వ తేదీ నుండి మే 25వ తేదీ వరకు కర్తరి. కర్తరిలో నూతన గృహారంభాలు కానీ, భూమి పూజలు కానీ, శంకుస్థాపనలు కానీ, బావులు తవ్వడం కానీ, చెరువులు తవ్వడం కానీ, వడ్రంగి పనులు చేయడం కానీ, కర్ర పనులు ప్రారంభించడం కానీ ఇత్యాది పనులు నిషిద్ధం కర్తరిలో. మిగతావన్నీ చేసుకోవచ్చు, అవి నిషిద్ధం కాదు. మరొక విశేషం, ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రోజు రాత్రి 1:30 దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. కాబట్టి సార్ద్రకోటి సహిత యమునా నది పుష్కరం ప్రారంభమవుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు, జూన్ 13వ తారీఖు వరకు యమునా నదికి పుష్కరాలు. కాబట్టి పుష్కర కాలంలో నదీ స్నానము, ముండనము, పితృదేవతలకు పిండ ప్రదానము, దానములు అత్యంత ముఖ్యమైనవిగా చెప్పుకుంటారు. పుష్కర కాలంలో చేసే తీర్థ విధి, శ్రాద్ధము, పిండ ప్రదానము తల్లిదండ్రులకే కాకుండా బంధువర్గాలకు, గురువులకు కూడా పిండ ప్రదానం చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. అష్టైశ్వర్యములు పితృదేవతను అనుగ్రహిస్తారు. తర్వాత ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి కందాయ ఫలాలు, అలాగే ఆదాయ వ్యయాలు, వీటిలోకి వెళదాం. కందాయ ఫలాలు నక్షత్రాలను బట్టి ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి 1, 1, 1 అంటే మొదటి 4 నెలలు, తర్వాత 4 నెలలు, ఆ తర్వాత 4 నెలలు ఎలా ఉంటుందో ఈ 3 విధాలుగా చెప్తారనమాట. దీంట్లో మధ్యలో 0 వచ్చిందంటే ఎక్కడన్నా ఒకటి మొదట్లో కానీ, రెండవది కానీ, మూడవది కానీ, ఆది శూన్యే మహావ్యాధి, మధ్య శూన్యే రుణాధికం, అంత్యశూన్యే ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అంటుంది. అంటే మొదలు 0 వచ్చిందనుకోండి, కొంచెం వ్యాధి పీడితులు అయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించుకోవాలి. మధ్యలో 0 వస్తే రుణభారం పెరుగుతుంది. అలాగే అంత్యంలో 0 వస్తే కొద్దిగా స్వల్పంగా ఫలాలు లభిస్తాయి. కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళకి 1, 1, 1 వీళ్ళకి 0 లేదు, వీళ్ళకి బాగుంది. అలాగే భరణి నక్షత్రం వాళ్ళకి 4, 2, 4 వీళ్ళకి కూడా 0 లేదు. కృత్తికా నక్షత్రం వాళ్ళకి 7, 0, 2 అంటే మొదటి 4 నెలలు తర్వాత కొంచెం ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంటుంది, రుణభారం పెరుగుతుంది. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి 2, 1, 0 8 నెలల తర్వాత ఫలాలు స్వల్పంగా రావడం మొదలెడతాయి. కష్టానికి తగ్గ ఫలితం రాకుండా కొంచెం తక్కువ వచ్చిందే అనిపిస్తూ ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళు 5, 2, 3 కాబట్టి వీళ్ళకి 0 లేదు, ఇబ్బంది లేదు. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి 0, 0, 1 8 నెలలు ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం అయితే ఏదో ఒక వ్యాధి లేకపోతే రుణము, దానివల్ల ఖర్చు ఇవన్నీ ఉంటాయి. అభిషేకాలు చేసుకోవడం మంచిది. నిత్యము శివార్చన లేదా శివలింగానికి దర్శనము, స్పర్శనము, పూజనము, అర్చనము ఏదో ఒకటి చేసి నమశివాయ మంత్రము, శంకరాయ మంత్రం ఏదో ఒక మంత్రం గురువు ద్వారా తీసుకొని ఆ మంత్రం చేసుకుంటే బాగుంటుంది ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి. పునర్వసు నక్షత్రము 3, 1, 4 వీరికి ఇబ్బంది లేదు.
పుష్యమి నక్షత్రానికి 6, 2, 2 వీళ్ళకి ఇబ్బంది లేదు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 1, 0, 0 మొదటి 4 నెలలు బాగానే ఉంటుంది, తర్వాత నుంచి కొంచెం జాగ్రత్త పడాలి. మఖా నక్షత్రం వాళ్ళకి 4, 1, 3, పుబ్బా నక్షత్రం వాళ్ళకి 7, 2, 1, ఉత్తరా నక్షత్రం వాళ్ళకి 2, 0, 4 మధ్యలో 4 నెలలు కొంచెం ఇబ్బంది. హస్తా నక్షత్రం వాళ్ళకి 5, 1, 2, చిత్తా నక్షత్రానికి 0, 2, 0, స్వాతి నక్షత్రం వాళ్ళకి 3, 0, 3, విశాఖ నక్షత్రం వాళ్ళైతే 6, 1, 1, అనురాధ నక్షత్రం వాళ్ళకి 1, 2, 4, జ్యేష్ఠ నక్షత్రానికి 4, 0, 2, మూలా నక్షత్రానికి 7, 1, 0, పూర్వాషాఢ వాళ్ళు 2, 2, 3, ఉత్తరాషాఢ వాళ్ళు 5, 0, 1, శ్రవణ నక్షత్రం 0, 1, 4, ధనిష్ట వాళ్ళకి 3, 2, 2, శతభిషానికి 6, 0, 0, పూర్వభద్రాది 1, 1, 3, ఉత్తరాభద్ర 4, 2, 1, రేవతి 7, 0, 4. ఇవి నక్షత్రాలు వాళ్ళ ఫలితాలను బట్టి వాళ్ళు చూసుకొని ఆ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ కందాయ ఫలాల్లో ఎవరెవరికైతే ఇప్పుడు నెంబర్లు చెప్పానో వాళ్ళకి ఆడ్ నంబర్స్ 1, 3, 5, 7 ఇలా వస్తే ఇవి ధనలాభం. ఇది కాకుండా ఈవెన్ నెంబర్స్ వచ్చాయనుకోండి 2, 4, 6 అలాగా సమఫలితాలుగా ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది అని గ్రహించుకోండి. మీకు వచ్చిన నంబర్లు చాలా భాగం చాలామందికి ఆడ్ నెంబర్సే ఉన్నాయి ఈ సంవత్సరం. భరణి నక్షత్రం వాళ్ళకి మాత్రం 4, 2, 4 వచ్చింది. అలాగే విశాఖ నక్షత్రానికి 6 మొదలు ప్రారంభమైంది, తర్వాత 1, 1 ఉంది. అనురాధకి 1, 2, 4 ఉన్నది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 4, 0, 2 ఉన్నది. మిగతా వాళ్ళ చాలామందికి బేసి సంఖ్యలోనే ఉన్నాయి కాబట్టి ధనలాభం బాగా ఉంటుంది. ఇకపోతే ఆదాయ వ్యయాల పట్టిక. ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము. ఈ ఆదాయ వ్యయాలు మనం మామూలుగా ఏమనుకుంటామంటే 11 ఆదాయం. మేషం ఫర్ ఎగ్జాంపుల్, మేషం వాళ్ళకి 11 ఆదాయం 5 వ్యయం. అబ్బో బాగా డబ్బు వస్తుంది అనుకుంటాం. ఆదాయ వ్యయాలు అంటే లాభాలాభములు, రోగ అరోగములు, పాప పుణ్యములు ఇలా చూసుకోవాలి దాన్ని. కాబట్టి ఆదాయం 11, 5 వ్యయం అంటే డబ్బు వస్తుందని మాత్రమే అనుకోకండి. ఆదాయం 11, 5 వ్యయం ఉన్నది అంటే బాగా కష్టపడతారని అర్థం. రోగం వస్తుంది లేదా పాపం వస్తుంది. డబ్బు ఎలా వస్తుందండి? బాగా ధర్మంగా సంపాదించాలంటే బాగా కష్టపడితేనే వస్తుంది. అధర్మంగా చేయాలంటే పాపం చేయాలి. పాపం చేస్తే డబ్బు వస్తుంది, కష్టపడితే డబ్బు వస్తుంది. కాబట్టి ఆదాయం ఎక్కువ ఉన్నది అంటే అర్థం కష్టం ఎక్కువ ఉన్నది అని అర్థం చేసుకోవాలి మనం. ఈ సంవత్సరం బాగా కష్టపడతారు అని అర్థం. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. కష్టం ఎక్కువ పడుతూ ఉంటారు కదా, కాబట్టి అవమానం పడుతూ ఉండాలి. కష్టానికి తగ్గ ఫలితం వస్తూ ఉంటుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషములు చుట్టూ ఉంటాయి అనేవాళ్ళు అంటూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా ముందుకు పెడుతూ ఉండాలి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటకం వాళ్ళది ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి సమానంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు 2, 5, 5. అలాగే రాజపూజ్య అవమానాలు కూడా సమంగానే ఉన్నాయి, 7, 7గా.
కన్యారాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్య అవమానాలు సమంగా 3 ఉన్నాయి. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చికం వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మీరు గమనిస్తే ఎవరెవరికి ఆదాయాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళకి అవమానాలు ఎక్కువ ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభం వాళ్ళకు కూడా ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనం వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం మాత్రం 7, బాగున్నది, అవమానం 2. మీరు ఈ ఆదాయ వ్యయాలను కలిపి దానిలో నుంచి ఒకటి, ఉదాహరణకి మీకు మేషరాశి వాళ్ళకి 11, ఆదాయం, వ్యయం 5 అంటే 16. దాంట్లో 1 తీసేయండి అంటే 15. తీసివేసిన తర్వాత దాన్ని 3తో భాగించండి, డివైడ్ చేయండి. 3తో భాగిస్తే 15 డివైడ్ బై 3 అంటే 5 వస్తుంది. ఈ వచ్చిన 5 1, 2, 6, 7 మిగిలితే శుభము, 3, 4, 5, 8 ఉంటే అశుభము. మళ్ళీ చెప్తున్నాను, 1, 2, 6, 7 ఉంటే శుభం. ఆదాయ వ్యయాలు కలిపి దాంట్లోంచి 1 మైనస్ చేసి డివైడెడ్ బై 3 చేయండి. టోటల్ నంబర్ని చేసుకొని 1, 2, 6, 7 వస్తే మంచిది. 3, 4, 5, 8 వస్తే కొంచెం అశుభం. అంటే 1 మిగిలితే లాభం, 2 మిగిలితే సౌఖ్యం, 3 మిగిలితే దుఃఖం, 4 మిగిలితే రోగం, 5 మిగిలితే లోకోపవాదం, 6 మిగిలితే సన్మానము, గౌరవము, మర్యాదలు, 7 మిగిలితే కార్యానుకూలత, జయము, 8 మిగిలితే కష్టము. ఓకే, ఇవి ఆదాయ వ్యయాలు. పుష్కర నిర్ణయం కూడా అయిపోయింది. ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరంలో గ్రహణాలు లేవు. సంవత్సరం అంతా భారతదేశం అందు కనిపించడం లేదు. కనుక ఇతర ప్రాంతాల్లో, దేశాల్లో కనిపిస్తే కనిపించవచ్చు, కానీ మన దేశంలో గ్రహణం లేదు, భారతదేశంలో. పోతే పరాభవనామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ అష్టమి సోమవారం 19 అక్టోబర్ 2026 నుండి శుక్రమౌఢమి ప్రారంభమవుతున్నది. అక్కడి నుంచి 29 అక్టోబర్ ఒక 11 రోజులు ఉన్నది శుక్రమౌఢమి. కాబట్టి ఈ శుక్రమౌఢమిలో శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు. అలాగే 14 జూలై నుంచి గురుమూఢమి ప్రారంభమవుతున్నది. కాబట్టి గురుమూఢమిలో కూడా శుభకార్యాలు ఏవి చెయ్యకూడదు. ఇకపోతే మకర సంక్రాంతి ఈసారి 14వ తారీఖు రాత్రికి వచ్చింది. కాబట్టి 15వ తారీఖు సంక్రమణం విధులు నిర్వహించాలి. సంక్రమణ విధులు అంటే పితృతర్పణాలు ఇత్యాదులన్నీ కూడా సంక్రమణ విధులు నిర్వహించాలి. కాబట్టి ఈ సంవత్సర వర్షలగ్నాలు పరిశీలన చేస్తే శుక్ర, శని, రవి, చంద్రులు మీనరాశి యందు సంచరిస్తున్నారు. శుక్రుడికి ఉచ్చస్థానం, గురువుకు చతుర్థమందును, కేతువు ఈ పరావణ సంవత్సరాధిపతి అయి షష్టమ మందున ఉన్నాడు. ఇవన్నీ కూడా కొంచెం గ్రహాల కలయిక రాజకీయ పార్టీల వ్యవహార శైలిలో కాస్త అస్థిరత కనబడుతూ ఉంటుంది. అది రాజకీయాల్లో సహజమే, మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో పెద్ద విషయం కాదు అది. కేంద్ర రాష్ట్ర సంబంధాల వరకు ఆశించిన మేర సామరస్యత ఉండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల ప్రగతి, సామాజిక వ్యవహారాల ప్రగతి, సంక్షేమం వంటి అంశాలు ప్రజలకు ఆశించిన మేరకు లభించవు.
కాబట్టి సామాన్య ప్రజలు కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వాలు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ పరిస్థితిని తప్పించలేరు. భూకంపాలు, అగ్ని ప్రమాదాల వల్ల కొన్ని ప్రాంతాల్లో భయభ్రాంతులు అవ్వడం జరుగుతుంది. దొంగల బెడద కాస్త ఎక్కువగా ఉంటుంది కొన్ని సమయాల్లో మధ్యలో. ఇలాగా కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ కనబడుతున్నాయి ఈ సంవత్సరం ఓవరాల్గా చూస్తే. ఇకపోతే రాశి ఫలాలకు వెళదాం. ఏ రాశి వారికి ఎలా ఉన్నది మనం ఆల్రెడీ ఆదాయ వ్యయాలు చూసుకున్నాం. కాబట్టి ముందు మేషరాశితో ప్రారంభం చేద్దాం. మేషరాశి వారికి చూచే చోళ అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమవుతాయి. అలాగే లీలు, లేలో ఈ అక్షరాలతో కానీ, ఆ అనే అక్షరంతో కానీ మొదలయ్యేటువంటి పేర్లకు అందరికీ కూడా వ్యవహారనామము, జన్మనామము, మీ నక్షత్రము, మీ రాశి మీకు తెలియకపోతే మీది మేషరాశి అవుతుంది. ఆదాయం 2, వ్యయం 4 అని చెప్పుకున్నాం. రాజభుజ్యం 11, అవమానం 5. కాబట్టి ఇది అయిపోయింది ఇక్కడ. వీరికి పగడం అదృష్టం ఈ సంవత్సరం. అవకాశం ఉంటే పగడంతో ఒక ఉంగరం చేయించుకొని పెట్టుకోండి. ఈ రాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మొదటి 4 నెలలు, తర్వాత 4 నెలలు, ఆ తర్వాత 4 నెలలు చెప్పుకున్నాం కదా. మొదటి నుంచి గురుడు తృతీయ స్థానంలో ఉంటున్నాడు. తర్వాత జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు 4వ స్థానంలో ఉంటాడు కర్కాటకంలో గురువు. తిరిగి నవంబర్ 1 నుంచి జనవరి 24 వరకు 5వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ 25 నుంచి వక్రగతుడై వెనక్కి వస్తాడు 4వ స్థానంలో. ఈ సంవత్సరంలో ఉండి ఒక విశేషం ఏం జరుగుతున్నది అంటే గురువు 3 రాశులు మారుతున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి జ్యోతిష్శాస్త్రరీత్యా ప్రమాదకరమైనటువంటి సంవత్సరంగా చెప్పబడుతున్నది. అందుకనే మీకు సామాజిక మాధ్యమాలలో ఈ సంవత్సరం అదవుతుంది, ఇదవుతుంది, అదవుతుంది అని భయపెడుతున్నారు. జరుగుతుంది, జరగకుండా ఉండదు. కానీ భారతదేశానికి ఏ ప్రమాదము లేదు. ఇది కర్మభూమి. ఇక్కడ మనం చేస్తున్నటువంటి జప, హోమ, అర్చన, అభిషేక అనుష్ఠానాదులు, ధర్మము ఆచరణ, ధర్మానుష్ఠానము ఇవి మన దేశాన్ని కాపాడతాయి. అందులో ఏ సందేహం లేదు. కనుక ఈ సంవత్సరంలో కొంచెం అతి శ్రమ ఉంటుంది మేషరాశి వారికి. శ్రమకు తగ్గ ఫలితం లభించకపోవడం, నిరాశ, బంధువైరము ఇవి కూడా మధ్య మధ్యలో జరుగుతాయి. శారీరక బాధ, ఉద్యోగ కార్యాలయాల్లో కొంచెం మాట పడడం, అలాగే ట్రాన్స్ఫర్లు, అవమానాలు ఇవన్నీ కూడా కొంచెం కనబడుతున్నాయి. కొంచెం అప్పు చేయవలసినటువంటి పరిస్థితి కూడా 2వ భాగంలో కనబడుతున్నది. నిందలు, అపనిందలు ఇటువంటివి కూడా భరించవలసిన పరిస్థితి. కాబట్టి మౌనంగా ఉండండి. తర్వాత అర్థలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం సదా స్వజన సౌఖ్యంచ పంచమస్తే భవేద్ గురవు అని గురువు 5వ స్థానంలో ఉన్నప్పుడు, అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు అద్భుతంగా ఉంటుంది మేషరాశికి. ధనధాన్య అభివృద్ధి, ఐశ్వర్య సమృద్ధి, బంధుజనుల వల్ల సుఖము, సౌఖ్యము, వ్యాపారాభివృద్ధి, బాకీలు తీర్చడం, లాభాలు ఆర్జించడం వ్యాపారస్తులైతే కనుక ఇవన్నీ కూడా. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి సమయం ఆ సమయం. ఈ సంవత్సరం మేషరాశి వారికి శని 12వ స్థానంలో ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఇబ్బంది పెడతాడు, తిప్పలు పెడతాడు అనుకోకండి. మిగతా గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన పని వచ్చినప్పుడు ఆయన చేస్తాడు తప్ప మిగతావంతా బాగానే ఉంటుంది. కొంచెం అజీర్ణ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి అనవసరమైనటువంటి కలహాలు, భయాలు, ఆందోళనలు ఉంటాయి.
వీటన్నిటినీ పోగొట్టుకోవడానికి ఒకటే మార్గం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన అని జనార్దనుని ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా పోయి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆనందంగా ఉంటారు. తర్వాత వృషభ రాశి వారు, వీరు కృత్తిక, రోహిణి, మృగశిర పాదములు 1, 2 పాదాలు అయితే మృగశిర, కృత్తికాలో 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు, వృషభ రాశిలోకి. అలాగే ఈ, ఊ, ఏ ఈ అక్షరాలతో పేర్లు స్టార్ట్ అయితే, లేదా ఓ, వా, వి, వు, వే, ఓ ఈ అక్షరాలతో పేర్లు స్టార్ట్ అయిన వాళ్ళకి నామ నక్షత్రాలను బట్టి రాశులు చెప్పడం జరుగుతుంది. వీరికి ఈ సంవత్సరము గురువు 2వ స్థానంలో ఉంటున్నాడు ప్రారంభంలో మిథున రాశిలో. తర్వాత జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు 3వ స్థానంలోకి మారుతున్నాడు కర్కాటక రాశిలో మిథునం నుంచి. మళ్ళీ నవంబర్ 1 నుంచి 4వ స్థానంలోకి వెళ్తాడు. జనవరి 25 నుంచి మళ్ళీ 3వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి 2వ స్థానంలో గురువు ఉన్నప్పుడు చాలా సంతోషంగా, ఆనందంగా ధర్మకార్యాలన్నీ చేయడంలో నిమగ్నులై సంతోషంగా ఉంటూ ఉద్యోగ ప్రాప్తి, నూతన ఉద్యోగం లభించడం, ఉన్న ఉద్యోగంలో మార్పు రావడం, వివాహ కార్యాలు ప్రయత్నాలు సిద్ధించడం, వ్యాపారాలను లాభములు చూడడం, వ్యవసాయంలో పంటలు బాగా పండడం, భూగృహ కోర్టు వ్యవహారాలను అనుకూలం అవడం, ఇవన్నీ కూడా జూన్ 1వ తేదీ నుండి కొంచెం మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటుంది. జూన్ 1 వరకు వీళ్ళకి ఇది చాలా బాగుంది. జూన్ 1 నుంచి కొంచెం శ్రమకు తగ్గ ఫలితాలు లభించకపోవడం, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు అనుకోండి, కొంచెం వివాహ కార్యాలు కొంచెం ఆలస్యం అవ్వడం, అనుకున్న పనులు జరగకపోవడం, రోగాల వల్ల బాధలు ఇత్యాదులన్నీ జరుగుతాయి. ఆ తర్వాత 4వ స్థానంలోకి గురువు రాగానే అంటే నవంబర్ నుంచి డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు డబ్బులున్నా కూడా సమయానుకూలత ఉండక కొన్ని పనులు చేయలేకపోతారు. ఆ సమయంలో మనస్సు చంచలంగా ఉంటుంది, కాస్త ధనం ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది బాగా. ఇవన్నీ కూడా కొంచెం విశేషంగా జరుగుతూ ఉంటాయి. శనిగ్రహం ఈ సంవత్సరం అంతా మీనరాశిలో ఉండి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఆయన 12వ స్థానంలో సంచరించినప్పుడు మాత్రం విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే మిథున రాశికి వద్దాం. మిథున రాశి వాళ్ళకి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కూడా మిథున రాశిలోకి వస్తాయి. కా, కీ, కు, ఛ, కే, కో, హ అనే అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మిథున రాశి మీది. వ్యవహార నామం, జన్మనామం అంటారు దీన్ని. మీకు ఆదాయం 8, వ్యయం 11, బాగున్నది. మిథున రాశి వారు ఈ సంవత్సరం ఆకుపచ్చ ధరిస్తే మంచిది, వారికి మంచి జరుగుతుంది. ఈ సంవత్సరము మిథున రాశికి మొదటి 4 నెలలు కాస్త గురువు బాగలేడు కనుక రాజు కోపముకి గురయ్యే అవకాశం ఉంది. అంటే ఏదో పెనాల్టీ పడ్డము, ఏదో చలాన్ రాయించుకోవడము, ఇన్కమ్ ట్యాక్స్లో పెనాల్టీ పడ్డము, లేదా వెహికల్ చలాన్ పడ్డము, రాజు కోపముకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు, ఆటంకులు ఏర్పడతాయి. అశాంతి, మానసిక చింత ఇత్యాదులు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలం కావు మొదటి జూన్ వరకు. ఇవన్నీ కూడా జూన్ వరకు ఉండే ఫలితాలు. కాబట్టి గురుగ్రహ దోషం పరిహారార్థం కొంచెం జపాలు కానీ దానాలు కానీ చేయించుకుంటే మంచిది. మిథున రాశి వారు నిత్యం గోపూజకు, గోగ్రాసానికి మీరు చేయగలిగితే ప్రత్యక్షంగా వెళ్ళి గోవుకు బెల్లం తినిపించండి, లేకపోతే ఏదైనా గోశాలకు విరాళం ఇచ్చి వారిని చేయమనండి. శని, మంగళ, గురువారాలలో ఆంజనేయ స్వామికి సింధూర లేపనం చేయించి 108 తమలపాకులతో అర్చన చేయించండి. వీధులకు, బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ ఉండండి. అలాగే తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ 2వ స్థానంలోకి వస్తాడు గురువు.
జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆ 3 నెలలు బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. యశోవృద్ధి, సౌభాగ్యము, మీకు అన్నీ కూడా సంపదలు కలుగుతూ ఉంటాయి. ధర్మకార్యాలు చేయడం మీద ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, వివాహ కార్యములు సిద్ధించుట, ప్రయత్నం సిద్ధించుట, మీ అమ్మాయికి అబ్బాయికి వివాహాలు అనుకూలం అవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే శనిగ్రహము మిథున రాశి వాళ్ళకి దశమంలో ఉన్నాడు, కొంచెం ఇబ్బంది పెడతాడు. రాహుగ్రహంలో కూడా కొంచెం మంచి చేసే సూచనలు, కానీ ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాడు రాహువు కూడా. ఇటువంటి ఫలితాలన్నీ కనబడుతున్నాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి తర్వాత కర్కాటక రాశి వాళ్ళు పునర్వసు నక్షత్రం 4వ పాదం కానీ, పుష్యమి 1, 2, 3, 4 కానీ, ఆశ్లేష 1, 2, 3 పాదాలు అయితే వీళ్ళందరూ కూడా కర్కాటక రాశి వారు. అలాగే హీ, హూ, హే, హో, డీ, డూ, డే, డో అనే అక్షరాలతో మీ పేర్లు ప్రారంభమైతే నామ నక్షత్రాలకి మీది కర్కాటక రాశి అవుతుంది. ముత్యం ధరించడం మంచిది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి గురుగ్రహము మిథున రాశిలో 12వ స్థానంలో ఉండి తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు జన్మరాశిలోకి వస్తుంది. ఆ తర్వాత నవంబర్ 1 నుంచి జనవరి 24 వరకు ద్వితీయ స్థానంలో ఉండి మళ్ళీ వక్రగతుడై జన్మలోకి వచ్చేస్తున్నాడు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుంది. అయితే అంత బాగుంటుంది అంటే ఇంకేం కష్టాలు ఉండవు, ఏం ఇబ్బందులు ఉండవు అని ఉండదు. అదే ఉంటుంది, ఇదే ఉంటుంది. ఎందుకంటే వేరే గ్రహాలు కూడా ఉన్నాయి. ఒక గురువుని ఆధారం చేసుకొని చెప్పలేం మనం. శని ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, రాహు ఉన్నాడు, కేతు ఉన్నారు. ఈ అన్ని గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది. అయితే మొదటి శుభములో వ్యయశ్చైవ పాణి విక్రయ దూషణం స్థానభ్రంశం చ దారిద్ర్యం ద్వాదశ స్థానగే గురువు అని 12వ స్థానంలో గురువు ఉన్నప్పుడు, అంటే రేపటి నుంచి మొదలుపెట్టి జూన్ 1వ తారీఖు వరకు, ఈ మార్చ్, ఏప్రిల్, మే అనుకోండి, మార్చ్ అయిపోవచ్చింది కనుక ఏప్రిల్, మే 2 నెలల్లో కాస్త ధన వ్యయం అవుతుంది. శుభకార్యాల వల్ల ధన వ్యయం అవుతుంది. అలాగే మీకు ఇష్టమైనటువంటి వస్తువులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్థానభ్రంశం జరిగే అవకాశం ఉంటుంది. ధనం లేకపోవడం ఉంటుంది. సమయానికి డబ్బు అందదు చేతికి, అందువల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. వ్యాపారం మందగిస్తుంది. ఇవన్నీ కూడా జూన్ వరకు ఉంటాయి. ఆ తర్వాత మీకు పరిస్థితి మారుతుంది. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా గురుగ్రహ శాంతి కొరకు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి, జపం చేయండి. మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి మీ నక్షత్రాలకు అధిపతులు ఎవరో తెలుసుకొని దానికి తగ్గ జపం చేసుకుంటే మంచిది. లేదా ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే విశేషమైనటువంటి ఫలం. ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు రాగానే, అంటే నవంబర్ 1 నుంచి జనవరి వరకు ధనస్థానంలో గురువు ఉంటాడు. కాబట్టి మనస్సౌఖ్యం కలుగుతుంది, యశోవృద్ధి కలుగుతుంది, సౌభాగ్యం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు, ఉద్యోగ ప్రాప్తి, వివాహ కార్యముల ప్రయత్నం సఫలం, భూ గృహ కోర్టు వ్యవహారాలన్నీ అనుకూలమవుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఆ 4 నెలలు కూడా. రాహుగ్రహము ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుండి 25 నవంబర్ వరకు కుంభరాశిలో 8వ స్థానంలో ఉండి తిరిగి 26 నవంబర్ నుంచి సంవత్సరాంతం వరకు మకర రాశిలో ఉంటాడు. ఈ 8వ స్థానంలో ఉన్నప్పుడు రాహువు మనోవిచారము, శారీరక ఇబ్బందులు అవి కలిగిస్తాడు. అధికారుల కోపమును గురవడం జరుగుతూ ఉంటుంది. కానీ మళ్ళీ సప్తమంలోకి రాగానే కొంత ఉపశమనం కలుగుతుంది వాటి నుంచి. కానీ కాళ్ళకి కానీ, చేతులకు కానీ, వేళ్లకు కానీ సంబంధించినటువంటి ఏమైనా కొంచెం రోగం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. అవి వస్తే కనుక ఆ సమయానికి వెంటనే వైద్యులను సంప్రదించి మందులు వేసుకోండి. కేతుగ్రహము మాత్రం ఈసారి శుభప్రదమై మంగళప్రదంగా ఉండబోతున్నది. శుభ ఫలితాలను ఇస్తుంది ఈ కర్కాటక రాశి వారికి. ఆ తర్వాత సింహరాశి, మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం పూర్వ ఫల్గుని అంటారు, ఇది కూడా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని
ఒకటో పాదం ఇవన్నీ కలిపి మకా నక్షత్రం అవుతుంది. మా, మీ, ము, మే ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైన మో, టా, టీ, టు, ఆర్, టే ఈ అక్షరాలతో ప్రారంభమైతే మీది మకా నక్షత్రము, సింహరాశి. మకా, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు అవుతే సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి మాణిక్యం ధరించడం మంచిది. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5 చెప్పుకున్నాం. రాజపూజ్యం 5, అవమానం 5, రాజపూజ్యం 7, అవమానం 7 సమంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గురువు ఏకాదశి స్థానంలో ఉన్నాడు సింహరాశికి స్వర్ణమూర్తిగా. తర్వాత జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు 12వ స్థానంలోకి వెళ్తాడు. ఆ తర్వాత నవంబర్ 1 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో ఉంటాడు. మళ్ళీ ఆ తర్వాత కర్కాటకంలో ప్రవేశిస్తాడు జనవరి తర్వాత. కాబట్టి వీళ్ళకి ఏకాదశిలో ఉన్నటువంటి గురువు యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశగతే గురవు అన్నారు. శత్రునాశం జరుగుతుంది, మంత్రసిద్ధి జరుగుతుంది, యశోవృద్ధి జరుగుతుంది, బలం పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, సర్వత్ర విజయం లభిస్తూ ఉంటుంది. ఎప్పటిదాకా? జూన్ 1వ తారీఖు దాకా. జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు 12వ స్థానంలో ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు శుభకార్యములు, వాటి వల్ల ధన వ్యయము, డబ్బు బాగా ఖర్చు అవుతుంది. స్థానభ్రంశము, సమయానికి డబ్బు అందకపోవడము, అప్పులు చేయడము, వ్యాపారం మందగించడము, ఇట్లాంటివన్నీ కూడా ఆ సమయంలో జరుగుతాయి. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో జరుగుతాయి. కాబట్టి అప్పుడు గురుగ్రహానికి శాంతి చేయించండి, జపం చేయించండి. తర్వాత మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. శని దోష పరిహారము చేయించుకుంటే మంచిది. ఈ సింహరాశి వారు ప్రతిరోజు శని కవచం అని ఒకటి దొరుకుతుంది. అది తెచ్చి చదువుకోండి. శని కవచం చదివితే, అలాగే కనీసం 19 సార్లు హనుమాన్ చాలీసా కానీ, ఎందుకంటే శనికి 19 సంవత్సరాలు, అందుకని 19 సార్లు చదవాలి. శని దశ 19 సంవత్సరాలు, అందుకని 19 సార్లు రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, శివస్తోత్రం పఠించి ఇంట్లో నిత్యం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం కానీ, అలాగే నీలి వస్త్రం ఎవరికన్నా దానం చేయడం కానీ, బిల్వార్చనలు, రుద్రాక్షర్చనలు ఇటువంటివి ఎక్కడ జరుగుతున్నా మీరు కూడా వెళ్ళి యథాశక్తిగా మీ ధనకనక వస్తువాహన ధేనుకాంచన రూపములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా సమర్పణ చేసి మీ శక్తికి తగ్గట్టుగా మీరు ప్రత్యక్షంగా పాల్గొనగలిగితే మీరు ప్రత్యక్షంగా పాల్గొని వాటిల్లో ఈ శుభ ఫలితాలు పొందవచ్చు ఈ రాశి వారికి. తర్వాతది కన్యారాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం ఉత్తర ఫల్గుణి అని కూడా అంటారు ఉత్తర నక్షత్రాన్ని. హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే కన్యారాశి అవుతుంది. టో, పాపి, పూషాణ, పేపో ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమైన వాళ్ళకు కూడా ఇవి కన్యారాశిలోకి వస్తారు. వీళ్ళు కూడా ఆకుపచ్చ ధరించడం మంచిది ఈ సంవత్సరం. ఈ రాశి వారికి గురువు దశమ స్థానంలో ఉంటున్నాడు. అక్కడి నుంచి జనవరి 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు 11వ స్థానానికి పెడతాడు. తిరిగి నవంబర్ 1 నుంచి జనవరి 24 వరకు 12వ స్థానంలోకి వెళ్తాడు. ఆ తర్వాత జనవరి 24 తర్వాత మళ్ళీ వక్రగతి పొంది మళ్ళీ 11కు వస్తున్నాడు. అందుకని ప్రారంభంలో ఒక 3 నెలలు ధనధాన్యాల కొరత ఏర్పడుతుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే దశమంలో గురువు మంచి ఫలితాలు ఇవ్వడు బాగా వరకు. వ్యాపారంలో కలహాలు, ఉద్యోగంలో కష్టాలు, విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రాకపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అక్కడ. కాబట్టి మీరు కూడా గురుదోష పరిహారం చేసుకుంటే మంచిది. జపాలు కానీ దానాలు కానీ ఇందాక చెప్పాను. లేదా గోవుకు శనగలు బెల్లము తినిపిస్తే మంచిది. హనుమాన్ చాలీసా చేస్తే మంచిది. 108 తమలపాకులతో హనుమంతుడికి అర్చన చేయిస్తే మంచిది. ఏది ఈ ఫస్ట్ 3 మంత్స్ మార్చ్, ఏప్రిల్, మే వరకు. జూన్ 1 నుంచి మళ్ళీ మీకు చాలా బాగుంటుంది. జూన్ 1 నుంచి కీర్తి, వృద్ధి, శరీరంలో బలము, ఆరోగ్యంగా ఉండడం,
అన్ని కార్యాలు విజయంగా చేసుకోవడం, చక్కగా సంకల్పించినవన్నీ పూర్తి సిద్ధించడం, అవివాహితులకు వివాహం అవడం, వ్యాపారంలో అభివృద్ధి పొందడం, లాభాలు గడించడం, ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు రావడం, ఇవన్నీ కూడా సంభవిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ద్వాదశ స్థానంలోకి వస్తాడు గురువు నవంబర్ 1 నుంచి జనవరి 24 వరకు. అప్పుడు మళ్ళీ కొంచెం ధన వ్యయము, స్థానభ్రంశము, ధనం లేకపోవడం, అప్పులు చేయడం, అధిక వ్యయము, తక్కువ లాభం, ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ అప్పుడు ఆ టైంలో ఉంటాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా పుంజుకుంటుంది మీకు. రాహుగ్రహం వల్ల ఈ సంవత్సరము శత్రువులను జయిస్తారు. జయించి శత్రువర్గం వారితో శభాష్ అనిపించుకుంటారు. కన్యారాశి వారు ధైర్య సాహసాలతో మంచి ఆలోచనలు చేస్తారు. తర్వాత సకాలంలో భోజనం లేకుండా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. సంతానంతో అనవసరమైనటువంటి విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. అది రెండవ హాఫ్లో, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నిష్కారణ వైరాలు వస్తాయి. మౌనంగా ఉండడం మంచిది, మాట్లాడకుండా ఉండడం మంచిది. తర్వాత తులారాశి. తులారాశి వాళ్ళది చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కూడా తులారాశి అవుతుంది. రా, రీ, రూ, రే, రో, తీ, తూతే ఈ అక్షరాలతో మీ పేర్లు ప్రారంభమైతే మీది తులారాశి అని గుర్తుంచుకోండి. తులారాశి వాళ్ళు వజ్రం ధరిస్తే మంచిది, డైమండ్. ఎన్ని క్యారెట్లు అని అడక్కండి, మీ శక్తిని బట్టి తెచ్చుకోండి. ఈ రాశి వారికి గురుగ్రహం ప్రారంభంలో 9వ స్థానంలో ఉంటున్నాడు మిథున రాశిలో. తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు దశమ స్థానంలోకి వెళుతున్నాడు. ఆ తర్వాత నవంబర్ 1 నుంచి జనవరి 24 వరకు ఏకాదశ స్థానానికి వెళతాడు. మళ్ళీ జనవరి 24 తర్వాత 25 నుంచి మళ్ళీ వెనక్కి వస్తున్నారు ఆయన దశమ స్థానంలోకి. గురువు మీకు ప్రారంభంలో నవమంలో ఉన్నాడు. నవమం మంచిది, ఈ 3 నెలలు బాగుంటుంది. ధనలాభము, అలాగే కొత్త గృహాలు కొనడం, కట్టడం, వేళకు మంచి భోజనం లభించడం, ఆనందంగా, మనశ్శాంతిగా, సంతోషంగా ఉండడం, విద్యార్థులకు తగిన శ్రమల ఫలితం లభించడం, వ్యాపారాలు అభివృద్ధి చెందడం, ఇవన్నీ కూడా చూస్తారు. వివాహ కార్యాలు సిద్ధించడం, ఇవన్నీ జూన్ వరకు ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే దశమంలోకి గురువు వెళ్తాడో కొంచెం ఇబ్బందులు కలిగిస్తాడు. ధనధాన్యాల కొరత, ధన నష్టము, వృధా ప్రయాణాలు, భయము, అనవసరమైనటువంటి భయాలు, స్వజనులే దూషించడం, మన వాళ్ళే మన అనడం, మాటకు విలువ లేకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, ఎవరు కూడా ఉద్యోగాలందు కష్టాలు భరించడం, ఇలా నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతుంటాయి. ఒక 3 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, 4 నెలలు. కాబట్టి ఈ సందర్భంలో గురుగ్రహ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. అది రోజుకు 16 సార్లు చదువుకోండి. ఈ 4 నెలలు చదువుకుంటే అది మంచిది. అలాగే శివాలయంలో శివుడికి అభిషేకం చేయించడం, బెల్లము, శనగలు కలిపి గోవుకు తినిపించడం, ఇటువంటివన్నీ చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే తర్వాత మళ్ళీ ఆ తర్వాత 3-4 నెలలు మీకు అద్భుతంగా ఉంది. కీర్తి, వృద్ధి, శరీరంలో బలము, ఆరోగ్యము, అవివాహితులకు వివాహం అవడము, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. మధ్యలో ఒక 3 నెలలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తులారాశి వారికి. ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కూడా అనురాధ నక్షత్రం వాళ్ళు. అలాగే తో, నా, నీ, ను, నే, నో, యు, 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 ఇవి ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశి చెందినటువంటి వాళ్ళు. వృశ్చిక రాశి వారికి మొదటి 3 నెలలు అంటే జూన్ వరకు గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల కొంచెం చోర భయము, అగ్ని భయము కలుగుతుంది. అధికారుల వల్ల కూడా భయం ఉంటుంది, నోటీసులు రావచ్చు. అలాగే ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. నిష్ఠురమైనటువంటి, క్రూరమైనటువంటి మాటలు మాట్లాడడం చేస్తారు.
వ్యాపారంలో నష్టాలు కలుగుతాయి. ఇవన్నీ కొంచెం మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ టైంలో కాస్త గురుగ్రహానికి శాంతి చేయించుకోవడం, శివునికి అభిషేకం చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, గురు స్తోత్రం 16 సార్లు చదవడం, శనగలు బెల్లం ఆవుకు తినిపించడం, బ్రాహ్మణులకు దానం చేయడం, ఇటువంటి వీటిలో ఏదో ఒకటి ఎంత వీలుంటే అంత చేయండి. అన్నీ చేయగలిగితే మరీ మంచిది అని. ఆ తర్వాత నుంచి ఇక ఎప్పుడైతే నవమంలోకి గురువు వెళ్తాడో, నవమంలోకి గురువు వెళ్ళడం అంటే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, సుమారుగా ఈ 5 నెలలు అద్భుతంగా ఉంటుంది. ధనలాభము, అలాగే ఇళ్ళు కొనడం, కట్టడం, భోజన సౌఖ్యాలు, మనశ్శాంతి, ఆనందము, ధర్మకార్యాలందు ఆసక్తి, అనురక్తి, వ్యయము దాని యందు, ఉద్యోగాల్లో శుభం జరుగుతుంది, ప్రమోషన్ వస్తుంది, శ్రమకు విద్యార్థులకు శ్రమకు ఫలితం ఉంటుంది, వ్యాపారులకు అభివృద్ధి ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరి కొంచెం మళ్ళీ ఇబ్బంది పెడతాడు గురువు. కానీ మీకు ఆ సమయంలో కేతుగ్రహము అలాగే అనుకూలత కొద్దిగా కనబడుతున్నది. కాబట్టి ఓవరాల్గా మీకు బ్యాలెన్స్ అయ్యి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళు. ఈ ధనుసు రాశి వాళ్ళకి పుష్యరాగం అంటే పచ్చ, అది పెట్టుకోవడం మంచిది. శుక్రవారం నాడు ఏ పని చేయకండి, ఇది ఘాతవారం వీళ్ళకి. ఈ సంవత్సరం ప్రారంభంలో గురువు 7వ స్థానంలో ఉన్నాడు, చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఒక 3 నెలల పాటు. ఆ తర్వాత అష్టమంలోకి వస్తాడు, అది కొంచెం బాగుండదు. నవంబర్ 1 నుంచి మళ్ళీ నవమంలోకి వెళ్తాడు, అప్పుడు మళ్ళీ చాలా బాగుంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి అంతా కూడా. ఆ తర్వాత మళ్ళీ 8వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి సప్తమంలో ఉన్నప్పుడు అంటే మొదటి 3 నెలలు మీకు పై అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది, వారి మన్ననలు పొందుతారు, గాంభీర్యంగా ఉంటారు, అభీష్టాలన్నీ కూడా నెరవేర్చుకుంటారు, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుస్తారు. వ్యాపారాలందు లాభం జరుగుతుంది, భార్యాభర్తలందు సయోధ్య పెరుగుతుంది, బంధు సుఖం ఏర్పడుతుంది, ధనలాభం ఏర్పడుతుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి మొదటి 3 నెలలు. తర్వాత మాత్రం కొంచెం చోర భయము, అగ్ని భయము, ధన నష్టము, మాట చెడ్డము, మాట పడడము, మాట అనడము, అనవసరమైనటువంటి కలహాలు, అపజయాలు, ఇవన్నీ కూడా చూస్తారు. జీవితం అంటే అంతే కదండి, సుఖదుఖాల సమ్మేళనం. ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఉంటే లైఫ్ థ్రిల్లింగ్ ఉండదు. కొంచెం కష్టం ఉండాలి, కొంచెం ఇష్టం ఉండాలి, కొంచెం నష్టం ఉండాలి, కొంచెం లాభం ఉండాలి, కొంచెం సుఖం ఉండాలి, కొంచెం దుఃఖం ఉండాలి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది మిశ్రమంగా నడుస్తూ ఉంటుంది మీకు ధనుసు రాశి వారికి. ఓవరాల్గా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. కాబట్టి బాగానే ఉంటుంది. తర్వాత మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి వారిది అవుతుంది. వీరికి బో, జా, జీ, జూ, జే, జో, గాగి ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమైతే మీది మకర రాశి. మకర రాశి వారికి అదృష్టరత్నము నీలం ధరించడం మంచిది ఈ సంవత్సరం. అలాగే మంగళవారం మాత్రం ఏ పనులు చేయకండి, ఇది ఘాతవారం వీరికి. ప్రారంభంలో గురువు 6వ స్థానంలో ఉన్నాడు, షష్టమంలో ఉంటే మంచిది కాదు. చోర భయము, భార్యాపుత్రులతో విరోధభావాలు, సొంత వాళ్ళతో కలహాలు, మనశ్శాంతి లేకపోవడం, అధికారుల వల్ల భయం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి మొదటి 3 నెలలు. తర్వాత జూన్ 1వ తారీఖు నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 31 వరకు అంటే 5 నెలలు 6 నెలలు సుమారుగా అద్భుతంగా ఉంటుంది మకర రాశి వారికి. పై అధికారులతో సాన్నిధ్యము, వారి మన్ననలు పొందడం, గాంభీర్యంగా ఉండడం, అలాగే అభీష్ట కార్యాలను నిర్వర్తించుకోవడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, ధనలాభము, మిత్రలాభము, ఇంక్రిమెంట్లు రావడం, ప్రమోషన్లు రావడం, వ్యాపారంలో అభివృద్ధి కలగడం, విశేషమైనటువంటి లాభాలు రావడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం, అప్పులు తీరడం, ఇవన్నీ కూడా చక్కగా మంచిగా జరిగిపోతాయి ఆ టైంలో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే నవంబర్ 1 అక్టోబర్ 31కి మారుతున్నాడు గురువు, నవంబర్ 1కి వస్తాడు. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు కొంచెం మళ్ళీ నష్టాలు, స్థానభ్రంశాలు, ధన వ్యయము, వృధా ధన వ్యయము, అప్పుల బాధలు, అపజయాలు, ఇవన్నీ కూడా చవి చూస్తారు. కాబట్టి ఆ సమయంలో గురువుకు దానం చేయడం కానీ, గురువుకు జపం చేయడం కానీ, గురుగ్రహ స్తోత్రం 16 సార్లు రోజుకు చదువుకుంటే మంచిది. ఆ 3 నెలలు నవంబర్, డిసెంబర్, జనవరి ఆ 3 నెలల్లో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
108 తమలపాకులతో హనుమంతుడికి అర్చన చేయించడం, బెల్లము, శనగలు గోవుకు తినిపించడం, గోగ్రాసం ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తే సరిపోతుంది. శనిగ్రహము ఈ సంవత్సరము మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో ఉన్నాడంటే 3వ స్థానంలో ఉన్నాడు. అది మంచిది. యత్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి. ఆరోగ్యము, స్త్రీ సౌఖ్యము, శుభము, సంతోషము, మనశ్శాంతి, బుద్ధి కుశలత ఇవన్నీ కూడా లభిస్తాయి. సంతోషంగా ఉంటారు మకర రాశి వారు ఓవరాల్గా. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. గు, గే, గో, సా, సీసు, సే, సోదా ఈ అక్షరాలతో పేర్లుంటే మీది కుంభరాశి. కుంభరాశి వారికి కూడా నీలం అదృష్టరత్నం. అలాగే గురువారం నాడు ఏ పని చేయకండి, అది ఘాతవారం కుంభరాశి వారికి. ఈ రాశి వారికి మొదటి 3 నెలలు గురువు పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో ఉన్నాడంటే మంచిదన్నమాట. అది అనుకున్న పనులని నెరవేరుస్తాడు, సంతోషాన్ని కల్పిస్తాడు, సౌఖ్యం కల్పిస్తాడు, వర్తక వ్యాపార లాభాలు కల్పిస్తాడు, ఉద్యోగ అభివృద్ధి కలిగిస్తాడు. అలాగే రాజకీయ నాయకులు కూడా అనుకూల సమయం ఇది. ఆ తర్వాత షష్టమంలోకి వెళ్తాడు గురువు. గురువు షష్టమంలోకి వెళితే కొంచెం భార్యాపుత్రులతో విరోధ భావాలు ఏర్పడతాయి, కలహాలు ఏర్పడతాయి, అధికారుల వల్ల భయం వస్తుంది, ఇటువంటివన్నీ జరుగుతాయి. మళ్ళీ సప్తమంలోకి వచ్చిన తర్వాత అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ విధంగా కొంచెం మిశ్రమ ఫలితాలు. మొదటి 3 నెలలు బాగున్నది, తర్వాత ఒక 2-3 నెలలు బాగుండదు, ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు 4 నెలలు బాగున్నది. సో కుంభరాశి వారికి విశేషంగా రాహుగ్రహం మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రారంభం నుండి నవంబర్ 25 వరకు కుంభరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత 12వ రాశిలోకి వెళ్తారు రాహుగ్రహం. ఈ జన్మస్థానంలో సంతరించడం వల్ల భార్యాపుత్రులతో అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడతాయి, ద్రవ్యనాశనం ఏర్పడుతుంది. అయితే కొంచెం తలపెట్టిన కార్యాలన్నీ కూడా విఘ్నము కలిగే అవకాశం ఉంది. అంటే గురువు ఒక్కటే కాదు, మనం ఇది కూడా చూసుకోవాలి, మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి. కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే మిశ్రమంగానే ఉంటుంది అని చెప్పాలి. పోతే మీనరాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కూడా మీనరాశిలోకి వస్తాయి. అలాగే డి, దు, శం, ఝ, ధ, దే, దో, చా, చి ఈ అక్షరాలతో మీ పేర్లు ప్రారంభమైతే మీది మీనరాశి. కనకపుష్యరాగం ధరిస్తే మంచిది మీనరాశి వారు ఈ సంవత్సరం. గురుగ్రహం ప్రారంభంలో 4వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 5వ స్థానంలోకి వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ 6వ స్థానంలోకి వెళ్ళి మళ్ళీ 5వ స్థానంలోకి వెనక్కి వచ్చేస్తున్నారు. కాబట్టి 4వ స్థానంలో ఉన్నప్పుడు మీ దగ్గర డబ్బు ఉంటుంది కానీ సమయం ఉండదు. అంటే మొదటి 3 నెలల పరిస్థితి అలా ఉంటుందన్నమాట. సమయానికి అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, డోలాయమానంగా ఉంటుంది, మనస్సు చంచలంగా ఉంటుంది, బుద్ధి నిలకడగా ఉండదు. కాకపోతే ప్రశాంతంగా ఉంటారు. విదేశీ యాత్ర, వ్యాపారాలు ఇటువంటివన్నీ కూడా కొంచెం మందగిస్తాయి, కొంచెం స్లో డౌన్ అయిపోతాయి, అనుకున్నవి సాధించలేరు. ఇవి కొత్త పనులు ప్రారంభించడానికి సమయం అనుకూలమైనటువంటి సమయం కాదు. కొత్త వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా మీరు మొదటి 3 నెలలు చేయకండి. తర్వాత 3 నెలలు బాగుంటుంది. అంటే 5 నెలలు యాక్చువల్లీ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మీకు వర్తక వ్యాపార అభివృద్ధులు జరుగుతాయి, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అలాగే పరీక్షలందు ఉత్తీర్ణవుతారు విద్యార్థులు అయితే కనుక. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధిస్తారు. కాబట్టి ఏది చేయదలుచుకున్నా మీరు జూన్ వరకు ఆగి జూన్లో ప్రారంభం చేయండి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ పీరియడ్లో చేస్తే మీకు అంతా కలిసి వస్తుంది. తర్వాత మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరి కొంచెం మనశ్శాంతి లేకపోవడం, చికాకులు కలగడం, అధికారుల వల్ల భయాలు, నోటీసులు ఇటువంటివి రావడం, వ్యాపారం మందగించడం ఇవన్నీ చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ యథాప్రకారంగా కొంచెం జరిగిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం శని మీనరాశిలో ఉన్నాడు, అంటే మీ జన్మ నక్షత్రంలో ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం విపరీతంగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం. ఎందుకంటే మధ్యలోకి వచ్చాడు కరెక్ట్గా. సెకండ్ టైం ఏలినాటి శని వస్తుంది. జీవితంలో 3 సార్లు వస్తుంది. మొదటిసారి వచ్చిన వాళ్ళకి పెద్దగా తేడా తెలియదు. రెండోసారి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే బాగా కష్టపెడతాడు. ఈ కష్టపెట్టడం అనేది మనకి కష్టంగా కనిపిస్తుంది, కానీ ఈ కష్టం వల్ల దానివల్ల భవిష్యత్తులో పునాది వేస్తున్నాడు పైకి రావడానికి. కాబట్టి దాన్ని మీరు అట్లా పాజిటివ్గా తీసుకోవాలి. కష్టే ఫలి అన్నారు కదా, అలాగా అటువంటి ఫలితాలు వస్తాయి. భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాడు కనుక ఈ పీరియడ్లో మాత్రం బాగా కష్టపెడతాడు.
అనవసరమైనటువంటి భయాలు, భీతి, అనారోగ్యము, బంధువులతో అనవసర వైరము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అనుకోండి. కాలం మారిపోతుంది, సంవత్సరం అయిన తర్వాత అన్నీ మారిపోతాయి, అందరి మనసులు మారిపోతాయి. కాబట్టి ఈ పీరియడ్లో మీరు కొంచెం శనికి జపం చేసుకుంటే మంచిది. శని స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగదం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం అనే శ్లోకం 19 సార్లు రోజు చెప్పుకుంటే చాలు, ఏమీ అక్కర్లేదు, ఆయన అనుకూలుడవుతాడు. అలాగే శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. నవగ్రహాల దేవాలయంలోకి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేస్తే మరీ మంచిది. బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం, నీలి వస్త్రదానం చేయండి ఎవరికన్నా చేస్తే. అలాగే ఈ రాహుగ్రహం ఈ సంవత్సరం ఆరంభం నుండి 25 వరకు, నవంబర్ 25 వరకు 12వ స్థానంలో, ఆ తర్వాత 11వ స్థానంలోకి వస్తున్నాడు. 12వ స్థానం కూడా మంచిది కాదు. ఆ తర్వాత పీరియడ్ బాగుంటుంది. మళ్ళీ రాహు ఎప్పుడైతే 11కి వస్తారో అప్పుడు కొంచెం అనుకూలంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇది ఈ యొక్క రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రాశుల వారికి కొంత పీరియడ్ బాగుంది, కొంత పీరియడ్ బాగాలేదు, అట్లా ఉంటుంది. ఎప్పుడు కూడా రాశి ఫలితాలు అంటే సంవత్సరం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండదు. ఏవేవో చెప్తూ ఉంటారు ఈ సామాజిక మాధ్యమాలలో. విపరీత రాజయోగం, అఖండ రాజయోగం, అద్భుత రాజయోగం, అవన్నీ యోగాలు ఉంటూనే ఉంటాయి జీవితంలో. ప్రతి మనిషికి ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎక్కడో ఒకడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఆఫీస్లో మంచి రికగ్నిషన్ వస్తుంది, లేదా స్కూల్లో వస్తుంది, లేదా కాలనీలో వస్తుంది, అసోసియేషన్లో వస్తుంది, ఎక్కడో ఒకడ మనం ఉన్న చోట వస్తూనే ఉంటాయి అవన్నీ. కాబట్టి రాజయోగములు అనగానే వెంటనే అదే రాజు అయిపోతామనో మినిస్టర్ అయిపోతామనో అనుకోకూడదు. అలాగే భయపెట్టేటప్పుడు కూడా భయపెడుతూ ఉంటారు. వాళ్ళ రేపు దురదృష్టవశాత్తు ఏమైందంటే భయంతో చెప్తే కానీ వినడం లేదు, అందుకని కూడా కొంత భయపెడుతున్నారు. నయానో భయానో చెప్పమన్నారు. కాబట్టి ధర్మానుష్ఠానమునందు అనురక్తులై ఉంటే ఇవేవి ఏమీ చేయలేవు. మీరు చేసేటువంటి అనుష్ఠానాలు గాయత్రి జపం కానీ, బాలమంత్రం తీసుకున్నటువంటి వారు బాలమంత్రం కానీ, లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణ చేసేటువంటి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ కానీ, లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేసేటువంటి వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ కానీ చేస్తూ ఉంటే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. పరాభవనామ సంవత్సరము అంటే ఆదిపరాశక్తి, ఈశ్వరుడు, శివశక్తులు ఇద్దరూ కలిసి ఈ సంవత్సరాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగానే ఉంటుంది. ధర్మస్య విజయోస్తు.